హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఏ వ్యాపారంలో అయినా సరే స్థిరపడాలి అనుకుంటే మా ఛానల్లో వచ్చే మంచి బిజినెస్ ఐడియాస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దేశంలో చాలా మంది కూడా టీ అంటే ఎంతో ఇష్టం. మరి ఆ టీ షాప్స్ ఎక్కడ స్టార్ట్ చేసినా సరే ఎంతో కొంత లాభాలతో దూసుకెళ్తూనే ఉంటుంది. మనం అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేది కూడా ఈ టీ షాప్తోనే. మరి ఇప్పుడు మనం ఈ టీ షాప్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నామా అంటే కానే కాదు. ఈ ఒక్క వీడియోలో మనం చాలా రకాల బిజినెస్లు అనేవి అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేవి ఎక్కువ లాభాలు ఆర్జించే బిజినెస్ ఐడియాస్ ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేంటి అంటే ఒకటి టీ పౌడర్ బిజినెస్. ఈ టీ పొడి వ్యాపారంలో టీ పొడి అనగానే మనకి చాలా రకాల వెరైటీలు అనేవి వస్తాయి, ఫ్లేవర్స్ వస్తాయి, లేకపోతే డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చక్రా గోల్డ్ టీ ఉంటుంది, తాజ్ మహల్ టీ ఉంటుంది, 3 రోజెస్ ఉంటుంది. ఇలా చాలా రకాల టీ పౌడర్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. కానీ వీటన్నిటికీ కూడా మనకు కావాల్సినటువంటి టేస్ట్ అనేది రాదు. మన లోకల్ టీ అనేసరికి ఎంతైనా సరే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ టీ పొడి మనం ఎక్కడికో వెళ్ళి హోల్సేల్ తీసుకొచ్చే దానికన్నా మన ఆంధ్ర రాష్ట్రంలోనే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి నెంబర్ ఆయన సప్లై చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ టీ పొడి వ్యాపారం చేసేటప్పుడు మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకోండి. అలాగే ఆయన అందించే రేట్లు కూడా కంపేర్ చేసుకోండి. మీకు అష్యూరెన్స్ వచ్చిన తర్వాతే మీరు కావాలంటే బల్క్ ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా ఈ టీ పొడిని హోల్సేల్ లో కొనుక్కొని మనం ప్యాక్ చేసుకొని అమ్ముకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ తో పాటు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ మరొకటి ఉంది. అదేంటి అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ చేశా. ఎలాచీ గానీ, దాల్చిన చెక్క గానీ, లవంగాలు గానీ వీటిని మనం కొనాలంటే అంతకు ముందు కేరళలో గానీ లేకపోతే తమిళనాడు గానీ వెళ్ళాలని చెప్పాను. అలాగే ఆక్షన్ లో కొనుక్కోవాలని చెప్పాను. కానీ మనకి ఇప్పుడు అలాంటి రిస్క్ ఏమీ లేకుండా మన తెలుగు రాష్ట్రంలోనే అందిస్తున్నారు ఈయన. ఎలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బాదం, పిస్తా, కాజు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈయన హోల్సేల్ లో అమ్మడం జరుగుతుంది. మీరు రేట్లు కూడా కంపేర్ చేసుకుంటే అమెజాన్ గానీ వేరే ఇతర హోల్సేల్ లో గానీ కంపేర్ చేసుకుంటే ఈయన దగ్గర మీకు చాలా వరకు తక్కువ రేట్లకు వస్తాయి. అలాగే మీరు చేసే మార్కెట్ మీద మీకు 50 నుంచి 60% వరకు ప్రాఫిట్ కూడా రావడం జరుగుతుంది. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్ టీ పౌడర్ చూసుకుంటే మనకి 3 రోజెస్ కానీ లేకపోతే చక్రా గోల్డ్ టీ కానీ మార్కెట్ లో అయితే 600 రూపీస్ ఉంటుంది. కానీ హోల్సేల్ లో రేట్ చూసుకున్నట్లయితే 225 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఈ లోకల్ టీ పౌడర్ కి ఎంతో క్వాలిటీ గానీ ఎంత టేస్ట్ గానీ చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలా టీ పాయింట్లు ఉంటాయి. టీ టైమ్ అని, ఆన్ టీ అని, వీళ్ళందరికీ కూడా ఈయనే ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని అవి అంత సక్సెస్ అవుతున్నాయి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ గానీ, క్వాలిటీ గానీ, ఫ్లేవర్స్ గానీ ఎంటైర్లీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. అందుకని మార్కెటింగ్ అనేది మీరు ఒక మంచి ప్లాన్ వేసుకుని ఒక 2 నెలలు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతారు. మార్కెట్ లో ఎన్ని రకాల టీ పౌడర్ కంపెనీస్ ఉన్నా సరే మంచి క్వాలిటీ గానీ మంచి టేస్ట్ గానీ ఉంటే మన టీ పౌడర్ కే మంచి గిరాకీ అనేది ఏర్పడుతుంది. ఈ టీ పౌడర్ తో పాటుగా బాదం పౌడర్, కోకో పౌడర్ అనేది కూడా ఈయన సప్లై చేయడం జరుగుతుంది. బాదం పౌడర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీ అందరికీ తెలిసిందే, కూల్ బాదం చేయడానికి, బాదం టీ చేయడానికి, బాదం మిల్క్ చేయడానికి, ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ చేయడానికి ఈ బాదం పౌడర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే కోకో పౌడర్ అంటే ఏంటి అంటే చాక్లెట్స్ తయారు చేయడానికి, మిల్క్ షేక్స్ తయారు చేయడానికి, అలాగే టీ తాగినప్పుడు మంచి చాక్లెట్ ఫ్లేవర్ రావాలి అంటే కనుక ఈ కోకో పౌడర్ అనేది టీ షాప్స్ లో వాడటం జరుగుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ డ్రై ఫ్రూట్స్ తో మనం డ్రై ఫ్రూట్ షేక్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, కుల్ఫీస్ చేసుకోవచ్చు, ఇంకా స్పెషల్ వంటకాలు, స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా గిరాకీ అనేది ఏర్పడింది అనమాట. ఇమ్యూనిటీ పవర్ కి అందరూ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ నే వాడుతున్నారు. మరి హోల్సేల్ లో కొంటాం. హోల్సేల్ లో కొనే తర్వాత మనం అమ్ముకున్న తర్వాత ప్రాఫిట్స్ మార్జిన్ ఎలా ఉంటుంది అంటే కనుక 50% నుంచి 60% వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీకు వేరే ఎలాంటి లైసెన్స్లు అయినా అవసరం అవుతాయా అంటే కనుక వేరే ఏమైనా చూసుకుంటే బిజినెస్ మీరు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా సరే బిజినెస్ చేయాలి అంటే మీకు ఫుడ్ లైసెన్స్ అనేది కావాలి. కానీ మీరు చేసే ఈ టీ పౌడర్ కి కానీ లేకపోతే ఈ డ్రై ఫ్రూట్, బాదం, స్పైసెస్ కి సంబంధించి ఎలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క ఈ బిజినెస్ మీరు హోల్సేల్ లో కానీ రిటైల్ లో కానీ చేయాలి అనుకుంటే కనుక మీకు చిన్న బిజినెస్ అయితే ఇనిషియల్ గా ఎలాంటి లైసెన్స్ లో అక్కర్లేదు. ఫుడ్ అండ్ సేఫ్టీ లైసెన్స్ కూడా అక్కర్లేదు. అలాగే ట్రేడ్ లైసెన్స్ అక్కర్లేదు. మరే ఇతర లైసెన్స్ లో కూడా లేకుండా హ్యాపీగా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ కూడా రావు. ఇది ఇనిషియల్ గా ఎవరికైతే చాలా తక్కువ పెట్టుబడితో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బిజినెస్ అనేవి. జస్ట్ ఈ బిజినెస్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఏవి హోల్సేల్ లో తీసుకున్నా సరే జస్ట్ ప్యాకింగ్ కవర్స్ తీసుకోండి, నీట్ గా ప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఈ సేల్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే సూపర్ మార్కెట్ లో చేసుకోవచ్చు, కిరాణా స్టోర్ లో చేసుకోవచ్చు, అలాగే ఏవైనా టీ షాప్స్ ఉన్నా సరే అక్కడ కూడా మనం ఇచ్చుకోవచ్చు. పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటే అక్కడ మీరు శాంపిల్స్ అనేవి ఇస్తే కనుక వాళ్ళకి నచ్చితే డెఫినెట్ గా మనకి ఆర్డర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకంటూ ఒక చిన్న బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని లోకల్ బ్రాండ్, ఆ బ్రాండ్ తో డిస్ట్రిబ్యూషన్ చేస్తే మరింత ప్రాఫిట్స్ తో బిజినెస్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీంతో పాటు మనం అమెజాన్ లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో లిస్ట్ చేసుకోవచ్చు, మరింత బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు 100 రూపాయలు పడితే అమెజాన్ లో అదే మీరు లిస్ట్ చేసినట్లయితే 250, 300 కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. మీరే చూసుకోండి
మరి ప్రాఫిట్ అనేది ఎంత విధంగా వస్తుందో. అలాగే చాలా మంది కూడా నాకు మెసేజ్లు చేయడం జరిగింది, ఏంటంటే సార్ ఈజీ బిజినెస్లు చెప్పండి, లేకపోతే తక్కువ బిజినెస్ తో చెప్పండి, ఇంటి దగ్గర తయారు చేసుకుని ప్యాక్ చేసుకునే బిజినెస్లు చెప్పండి అని. ఈ బిజినెస్ అనేది వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చదువు కూడా అక్కర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఎక్కడికి కూడా బయటికి కదలకుండా కూలి పని చేసుకోకుండా చేసుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా మీ ఫ్రీ టైంలో మార్కెటింగ్ కి వారంలో ఒక 2 రోజులు కేటాయిస్తే మీరు మంచి బిజినెస్ అనేది చేస్తారు, డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతారు. ఇలా ఈ బిజినెస్ తో మీరు నెలకి 1 లక్ష రూపాయలు చేసినట్లయితే మీ చేతిలో ఇన్కమ్ అనేది 55,000 నుంచి 60,000 వరకు ఉండడం జరుగుతుంది. ప్యాక్ చేసి అమ్ముకోవడానికి మీకు ప్యాకింగ్ మెషిన్ కూడా జస్ట్ 1500తోనే మీకు ఇనిషియల్ గా రావడం జరుగుతుంది. జిఎస్టీ అక్కర్లా, లైసెన్స్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మరి ఈ బిజినెస్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడికో వెళ్ళి మెటీరియల్ తెచ్చుకునే బదులు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. ఆ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వీలైతే కనుక మీ బిజినెస్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. దీనికి మీకు ఎలాంటి లాక్డౌన్ కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా మీకు ఉండవు, హ్యాపీగా చేసుకోవచ్చు ఈ రోజు నుంచే. మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా సపోర్ట్ అనేది మీ బిజినెస్ కి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. మీరు బిజినెస్ లో మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అసెట్ మంత్ర ఛానల్ మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.